సిటిజన్ న్యూస్ కి స్వాగతం. నా స్నేహం కోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానని డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆయన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి వ్యక్తులను గుర్తించకుండా ఎవరికో టికెట్ ఇవ్వడం జరిగిందని మండిపడ్డారు. అందుకని ఈ రోజు నేను తన సోదరుడు నరసింహుల కోసం మంచి సేవ చేసే వ్యక్తి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడినని అందుకనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు పట్టణ వాసులందరూ కూడా ఒక విద్యావంతులు కాబట్టి మంచి వ్యక్తులను ఎన్నుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. సిటిజన్ న్యూస్ ఛానల్ అయితే ప్రస్తుతం మనం తాండూరు పట్టణంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే సేవా కార్యక్రమాలు ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకొని ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్తో ఒకసారి మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏ విధంగా నడుస్తుంది బీఆర్ఎస్ ప్రచారం? ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా మట్టుకు విద్యావంతులకు తర్వాత యువకులకు ప్రాధాన్యత ఇచ్చాము. వాళ్ళు 100% వాళ్ళు గెలవబోతున్నారు. ప్రతి దగ్గర ఒక బీఆర్ఎస్ అంటే ఒక వేవ్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు ప్రజలు విసిగిపోయి 2 సంవత్సరాలు వీళ్ళకి ఏం చేయలేరు, ఇంకా ఏం చేయరని ఒక దశకు వచ్చేసారు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. 100% ఇప్పుడు మహేశ్వరి అనే అమ్మాయి ఇక్కడ 32 వార్డు నుంచి కంటెస్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా బాగా ఎడ్యుకేటెడ్ యువతి కాబట్టి ఆమె కూడా ప్రజల మద్దతు చాలా అనూహ్యంగా ఉంది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయాలి మేము ఇంత అనూహ్యంగా స్పందన ఉంటుందని. ఆమె రాజకీయాల కొత్త అయినా కూడా బాగానే అందరితో కలిసి ప్రచారం చేస్తుంది. మీ సోదరుడు అయినటువంటి నరసింహ గారి కోసం మీరు పట్టణంలో భారీ ఎత్తున ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఏ విధంగా నడుస్తుంది ప్రచారం? ఆయనకు మద్దతు ఏ విధంగా దొరుకుతుంది ప్రజల నుండి? ప్రజల నుండి అనూహ్యమైన స్పందన జరుగుతుంది. యాక్చువల్లీ నేను కాంగ్రెస్ పార్టీ నుండి ఓన్లీ స్నేహం కోసం మాత్రమే పార్టీ వదిలేసి నరసింహ ప్రచారం చేయడానికి అంటే పార్టీలో చేరలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అందరికీ నేను మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ అందరికీ కూడా కొంచెం విద్యావంతులు వివేకవంతులకి ఇచ్చారు. అక్కడలాగా కాంగ్రెస్ పార్టీలాగా అన్ఎడ్యుకేటెడ్కు తర్వాత మన గుండాలకు కబ్జాకోర్లకు ఇవ్వలేదు. ఇక్కడ కొద్దిగా క్వాలిటీ కనిపిస్తుంది. కాబట్టి అందుకని బీఆర్ఎస్ వల్ల ప్రచారం చేస్తారు. పట్టణంలో ఏ విధంగా నడుస్తుంది? ప్రజా సమస్యలు ఏ విధంగా చెప్తున్నారు? మీరు గెలిచిన తర్వాత మీ అభ్యర్థుల ద్వారా ఏ విధంగా పరిష్కరించే విధంగా చేస్తారు? ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో మున్సిపల్లో దుర్మార్గమైన అరాచక దుష్టపాలన జరిగింది. ఆ పాలన పీడ పోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక మంచి శకం రాబోతుంది. 100% నరసింహ గారు చైర్మన్ కాబోతున్నారు. దాన్ని ఎవరు ఆపలేరు. వచ్చిన తర్వాత ప్రతి వార్డులో సమస్యలను అంటే ఇప్పుడు ఆయన వార్డులో ఇప్పుడు నరసింహ గారు వార్డులో ఏం చేసిన జరిగిందంటే ఆయన మొత్తం ఏ వార్డుకు ఆయన ప్రాతినిధ్యం వస్తే ఆ వార్డులో 100% ఆయన పనులు చేపిస్తారు. ఇప్పుడు అది కాకుండా ప్రతి వార్డు తన వార్డు అనుకుని కంపల్సరీ చేయించి నేను వెనక ఉండి 100% అంత చేయిస్తాను. ఓకే, ఈ అభ్యర్థులు ఎన్ని సీట్లకు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తాండూరు పట్టణంలో మెజారిటీ సీట్లు గెలవబోతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఇంటెలిజెన్స్ ప్రకారమే మనకి 22 సీట్లు గెలవబోతున్నాం. ఇక మా పార్టీ సర్వే ఇంకెక్కడ. చివరిగా తాండూరు పట్టణ వాసులు మీరు ఏం చెప్పాలంటారు? చివరిగా మా ఛానల్ తరఫున తాండూరు పట్టణ వాసులకు మీరు సిటిజన్ ఛానల్ తరఫు ఒకటే కోరుకుంటున్నాను. అంటే వివేకవంతులకు విద్యావంతులకు తర్వాత మంచి క్యాడరు మంచి నేపథ్యం ఉన్న వాళ్ళకే మీరు ఓటేయండి. అలా ఓటేస్తేనే, ఎందుకంటే భావితరాలు కూడా మెచ్చుకుంటారు. లేదు దుర్మార్గులకు దుష్టులకు వేస్తే మాత్రం డెఫినెట్గా మనం తిట్టుకుంటారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఎట్లా తిట్టుకుంటున్నారో మళ్ళీ అటువంటి సీన్ రిపీట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. అయితే డాక్టర్ సంపత్ సార్ చెప్తున్నారు, ఇక్కడ తాండూరు పట్టణంలో అయితే తన స్నేహితుడి కోసమే నేను ఎన్నికల ప్రచారంలో దిగడం జరిగింది. తన స్నేహితుడి కోసమే నేను ఎన్నికల ప్రచారం మద్దతు తెలపడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులకు మంచి వ్యక్తిని చూసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో గెలవబోతున్నారు. చైర్మన్ సీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకోవడం జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు. చూస్తుండండి సిటిజన్ న్యూస్ ఛానల్ తాండూరు న్యూస్.